ఒకడు తన మంచితనాన్ని బట్టి తన జీవితాన్ని కొనసాగించుకోవాలి అని ప్రయత్నం చేస్తుంటాడు. మరొకడు దేవుడి మీద ఆధారపడుతూ దేవుడితోనే నడవాలని నమ్ముతున్నవాడు. చూద్దాం తన మంచితనము జ్ఞానము అనేది జయిస్తుందో లేకపోతే దేవుని కృప అనేది జయిస్తుందో ఈ స్నేహితుల ద్వారా మనం చూద్దాం. స్టాప్. టార్చ్ తీసుకొని వెళ్తున్నానే. పర్వాలేదే, నాకు టార్చ్ తీసుకొని వెళ్ళాలని ఉంది. సర్లే వెళ్ళు. అమ్మో, ఇలా రావే, ఇక్కడ ఏముందో చూడు. ఏముంది? అమ్మో పాము. వాచ్మ్యాన్కి ఫోన్ చేయ, ఫాస్ట్గా వచ్చి తీసుకెళ్తాడు. అక్కడికి అసలు పాము ఎలా వచ్చిందే? హలో వాచ్మ్యాన్, మా ఫ్లాట్లోకి ఇక్కడ పాము వచ్చింది, ఒకసారి మీరు వెంటనే రండి. ఓకే అమ్మగారు, వస్తానండి. అక్కడ ఉంది చూడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా పట్టుకెళ్ళు. అవును, నాకు ఒక డౌట్ వచ్చిందే. ఇందుకే అక్కడ పాము ఉందని నీకు ఎలా తెలుసు? ఎలా టార్చ్ చేసుకుని వెళ్ళావు? ఇందాకలా నేను వాష్రూమ్కి వెళ్దామని లెగ్సాను కదా, అప్పుడు నేను వెళ్ళంగానే నాకు స్టాప్ అని వినిపించింది. దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఏంటి, దేవుడు నీతో మాట్లాడా? అవునే. ఎంత లక్కీయే నువ్వు. నేనే కాదే లక్కీ, నువ్వు కూడా లక్కీ. దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. అందుకే మనం అందరంకి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలి. సర్లేవే, చూద్దాంలే. సరే, ఇంక పడుకుందాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning. My topic is ever noted on the fundamental mathematics. A square plus b square equal to 2ab. Sin square theta plus cos square theta equal to 1. మ్యామ్, Tell me. ఐ హ్యావ్ ఎ డౌట్ మ్యామ్. ఇందుకే ఆ ఫార్ములాని మీరు ఎలా డిరైవ్ చేశారు మ్యామ్? ఎలా వచ్చింది ఫార్ములా? Wait. Wow, very good question. I next repeat next class. ఓకే మ్యామ్. Class disperse. థ్యాంక్ యూ మ్యామ్. చూసావా, నేను అడిగిన క్వశ్చన్కి మేడం కూడా ఆన్సర్ చేయలేకపోయింది. చదువు ఒక్కటి ఉంటే చాలే, దేన్నైనా మనం జయించగలం. చదువు మనకు అన్నీ నేర్పించదే. అదేంటి అలా అంటావు? చదువు ఉంటేనే కదా రేపు అన్నారో జాబ్ వస్తుంది. మొత్తం ఉంటే ఇంకా చదువుతో దేన్నైనా మనం సాధించవచ్చు, దేన్నైనా జయించవచ్చు. సమయం వచ్చాగా నీకే తెలుస్తుంది. సర్లేవే, వెళ్దాం ఇంటికి. ఏమే, రేపటి నుంచి మన ఫైనల్ ఎగ్జామ్స్ కదా. ఏసయ్యా, నీ కృప నా మీద చూపించండి ఏసయ్యా. మీ జ్ఞానాన్ని దయచేయండి. అదేంటే అలా అంటావు? దేవుణ్ణి మనం అడిగితే ఆయన మనకి జ్ఞానాన్ని దయచేస్తారు. దయచేస్తాడు లేవే, అది కాదు. ఫస్ట్ చదివితేనే కదా ఏదైనా వచ్చేది. మాట్లాడితే ప్రార్థన, మాట్లాడితే ఏసయ్య అంటావేంటి?
అదేంటి అలా అంటావు? చదువుతో అన్నీ సాధించచ్చే, నీకు అర్థం కావట్లేదు. అవునే, చదువుతో సాధించవచ్చు, కానీ మనకు చదువు కావాలంటే అది మన దేవుణ్ణి అడగాలి కదే. సర్లేవే, నాడు ఇంటికి వెళ్దాం. ఇంకా దీన్ని ఇంకా మనం మార్చలేం. అది కాదు, నువ్వేంటే ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేస్తున్నావు? టైం వేస్ట్ అవుతుంది కదా. ఎందుకు టైం వేస్ట్ అవుతుంది? చదువుకునేటప్పుడు నా జ్ఞానాన్ని దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాను నేను. ఇంకా ఆపవా నువ్వు? ఈ కనీసం ఆ టైం అయినా సరే నువ్వు వేస్ట్ చేస్తున్నావు. రేపే ఎగ్జామ్ పెట్టుకుని చూడు, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అన్నింటిలో నేనే ఫస్ట్. ఏమన్నా ప్రార్థన చేసుకుంటానా, నేను ఏమన్నా చర్చికి వెళ్తానా? నీకు ఫస్ట్ వస్తే సరిపోదే, దేవుడు మనకి సహాయం చేస్తాడని చెప్పాను కదా. సమయం వచ్చాక నీకే తెలుస్తుందిలే. సర్లేవే. అదేంటి ఇంకా లేవలేదు? హెప్సీ, అరే ఏమైందే నీకు? ఒళ్ళంతా వేడిగా ఉందేంటి? చాలా జ్వరంగా ఉంది, అసలు లేచే ఓపిక నాకు లేదు. అదేంటే, ఈరోజు మనకి ఫైనల్ ఎగ్జామ్ కదా. అయినా సరే నేను అస్సలు లేవలేకపోతున్నాను. చాలా చాలా చలి జ్వరంగా ఉంది. ఇప్పుడు నీ కెరియర్ ఏమైపోతుంది? ఇన్నాళ్ళు ఫస్ట్ వచ్చాను అనుకున్నావు కదా. అయినా సరే నేను అస్సలు లేచే ఓపిక లేదు, నేను అస్సలు లేవలేకపోతున్నాను. చాలా చాలా చలేసేస్తుంది నాకు. ఇప్పుడు తెలిసిందే, నీ చదువు ఏమైనా ఇప్పుడు నీ జ్వరాన్ని పోగొట్టదలుకుంటున్నావా? అవునేమే, నువ్వు చెప్పింది కరెక్టేనే. సరేలే, ఈ టాబ్లెట్ వేసుకో. సర్లేవే, టైం అవుతుంది, నువ్వు వెళ్ళి ఎగ్జామ్కి. ప్రార్థన చేసుకోవే నువ్వు, నేను ఎగ్జామ్ రాసేసి వస్తాను. సరేనే. చెప్పండి. యూనివర్సిటీ లాక్స్ ఎగ్జామ్ లాస్ట్ 2 minutes. లాస్ట్ 1 minute. టైమ్ అప్. తన స్నేహితుడి యొక్క మాట విని మందిరానికి వెళ్ళి
ఇకనైనా దేవుణ్ణి తెలుసుకోవే నువ్వు. నా మాటలకు విలువ వచ్చి మందిరంకి వచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్.